గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు కీర్తనాస్ హెల్త్ బెనిఫిట్స్. ఈరోజు మనం మీల్ మేకర్స్ గురించి తెలుసుకుందాం. ఇవి మీల్ మేకర్స్. మనకి ఇందులో ప్రోటీన్ చాలా ఎక్కువ ఉంటుందన్నమాట. మనం ప్రోటీన్ కోసం పాలు తాగుతాం, గుడ్లు తింటాం, అలాగే వేరుశనగ పప్పులు తింటాం కదా. సో అలాగే వాటితో పాటు మనం కూరలో ఈ మీల్ మేకర్స్ని యూజ్ చేయడం ద్వారా మనకి ప్రోటీన్ అనేది అందుతుంది. ఇప్పుడు ఈ మీల్ మేకర్తో కర్రీ సింపుల్గా ఎలా చేసుకోవాలో ఒకసారి చూద్దాం. ఇవి ఆల్రెడీ ఒక 10 minutes వాటర్లో నానబెట్టినవి అన్నమాట. ఇవి చూడండి, ఇలా ప్రెస్ చేస్తుంటే వాటర్ వస్తుంది కదా. ఇప్పుడు ఇందులో 1.5 ఉల్లిపాయ వేసాను, ఒక హాఫ్ టొమాటో వేసాను. ఈ ఉల్లిపాయ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగిన తర్వాత కొంచెం పసుపు వేస్తున్నాను. మనం కావాలంటే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చు. ప్రెజెంట్ నేనైతే వేయట్లేదు. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే వేసుకోవచ్చు. తర్వాత ఇవి వాటర్లో ఒక 10 minutes నానబెట్టి తీసినవి అన్నమాట. ఇవి కర్రీలో వేసేటప్పుడు వాటర్ లేకుండా ఇలా ప్రెస్ చేసి వేసేసుకోవడమే. ఇలా మొత్తం వేసేస్తున్నాను నేను. మనకి ఎప్పుడైనా ఇవి ఒక 1/2 kilo తెచ్చుకొని ఇంట్లో ఉంచుకుంటే మనకి చాలా రోజులు వచ్చేస్తాయి. అంటే ఇవి వెయిట్ చాలా తేలికగా ఉంటాయి అన్నమాట. సో 1/2 kilo అంటే చాలా వస్తాయి. మనం ఇలా ఇంట్లో ఉంచుకుంటే ఎప్పుడైనా వెజిటేబుల్స్ లేనప్పుడు, లేకపోతే వెజిటేబుల్స్ బోర్ కొట్టినప్పుడు, కొంచెం టేస్టీగా తినాలి అనుకున్నప్పుడు మనం ఈ మీల్ మేకర్ని వండుకోవచ్చు. పసుపు వేసాం కదా. ఈ మీల్ మేకర్స్ వేసిన తర్వాత కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను. సరిపోతుంది. తర్వాత కొంచెం కారం వేస్తున్నాను. ఉప్పు కారం వేసిన తర్వాత దీన్ని కలుపుకుంటున్నాను. కలిపిన తర్వాత కొంచెం వాటర్ వేసుకుందాము. వాటర్ ఎంత వేయాలి అంటే, ఇదిగోండి, ఈ మీల్ మేకర్స్ మునిగేంత వరకు
ఏ కర్రీ అయినా అంతే, వెజిటేబుల్స్ అయినా అవి మునిగేంత వరకు వేస్తే సరిపోతుంది. ఇప్పుడు వేసాం కదా, ఇవి బాగా ఉడికి ఒక 10 మినిట్స్లో తయారైపోతుంది. బాగా ఉడికి ఎగిరిపోయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. ఇవి తినడం వల్ల మనకి ప్రోటీన్ డెఫిషియన్సీ అనేది ఉండదు, మన ఒంటికి ప్రోటీన్ అనేది బాగా పడుతుంది అన్నమాట. మామూలుగా మన కంట్రీలో అయితే ఎక్కువ మంది ప్రోటీన్ సరిగ్గా లేక వ్యాధుల బారిన పడుతున్నారంట. సో మనం ఇది అప్పుడప్పుడు ఈ మీల్ మేకర్ని యూజ్ చేసుకుంటే ప్రోటీన్ అనేది మనకి బాగా అందుతుంది. థ్యాంక్ యూ.